కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకుంటూ నివేదిక తయారీకి సిద్దమైంది. ఇందులో భాగంగా సచివాలయంలో నిన్న 2 కీలక సమావేశాలు జరిగాయి. ఉదయం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సీఎస్, రెవెన్యూ, అటవీ శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాయంత్రం డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొంగిలేటి సమావేశమయ్యారు. కంచగచ్చిబౌలి భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో బట్టి, పొంగిలేటి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు. బట్టి, పొంగిలేటి భేటీ కావడంతో త్రిసభ్య కమిటీ తొలి సమావేశం జరిగినట్లయింది. కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు లేవనెత్తిన వివిధ అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించారు. ఈ నెల 16వ తేదీలోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని, లేదంటే వ్యక్తిగతంగా బాధ్యులవుతారని సుప్రీంకోర్టు సీఎస్ ను ఆదేశించింది. దీంతో నిన్న జరిగిన సమావేశాల్లో సుప్రీంకోర్టుకు అందజేయాల్సిన నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు. ఇప్పుడే పూర్తి స్థాయి అవగాహనకు రాకపోయినా తదుపరి జరిగే త్రిసభ్య కమిటీ సమావేశాల్లో ఆయా అంశాలపై మరింత చర్చించాలని నిర్ణయించారు. ఇక భూమికి సంబంధించి పూర్తి వివరాలను అందుబాటులో ఉంచాలని బట్టి అధికారులను ఆదేశించారు. ఇక త్రిసభ్య కమిటీ ఇవాళ విద్యార్థి సంఘాలు, పర్యావరణవేత్తలు, ప్రభుత్వ మద్దతుదారులతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. త్రిసభ్య కమిటీ ఇవాళ విద్యార్థి సంఘాలు, పర్యావరణవేత్తలు, అలాగే ప్రభుత్వ మద్దతుదారులతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, సుప్రీంకోర్టు దీనిపైన సీరియస్ గా కమెంట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. సియు వివాదానికి చెక్ పెట్టేందుకు వేగంగా అర్జీస్తుంది. సో అందులో భాగంగా ప్రభుత్వము 3 మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ ఉన్నారు. సో ఈ కమిటీ వచ్చే రంగంలోకి తీసుకెళ్లి భద్రతను ముమ్మరం చేసింది. వాస్తవాలను ప్రజలతో వివరించాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్ టైము అటు కోర్టు కూడా వాస్తవాలని వివరించాలి. వివాదానికి ఏ విధంగా చెక్ పెట్టాలి అనేటువంటి దానికోసము, వివాదాన్ని తీసుకుపోయేలా చేయడం కోసము కన్సల్టేషన్స్ ప్రారంభించింది. సో అందులో భాగంగా నిన్నటి నుంచే ఈ కమిటీ రంగంలోకి తెచ్చింది. మొదటగా అధికారులతో సమావేశమైంది. బట్టి కమిటీ సభ్యులు బట్టి విక్రమార్క, సిఎస్ శాంతి కుమార్ తో పాటుగా అటవీ శాఖ, అదేవిధంగా రెవెన్యూ శాఖ, హెచ్ఎండీఏకు సంబంధించినటువంటి అధికారులతో ఆయన సుదీర్ఘంగా మంతనాలు జరిపారు, చర్చించారు. ఈ వివాదానికి విధంగా పులిస్తబెట్టాలి, దానికి సంబంధించినటువంటి పూర్వపరాలపైన సుదీర్ఘంగా చర్చించారు. ఇక అదే విధంగా ఈ కమిటీ ఈ రోజు నుంచి కంటిన్యూస్ గా ఇంకా కన్సల్టేషన్ చేయనుంది. అందులో భాగంగా ఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ సభ్యులతో, విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులతో, పౌర సంఘాల జేఏసీ నాయకులతో, అదేవిధంగా ఇటు పర్యావరణానికి సంబంధించినటువంటి నాయకులతో కూడా సంప్రదింపులు జరిపేటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా ఈ భూమి ప్రభుత్వానికి వచ్చింది, 20 ఏళ్ళు ఏ విధంగా పోరాటం చేసింది, అక్కడ ఏం చేయబోతుంది ప్రభుత్వం, ఎందుకు అక్కడ చర్చ చేసేటువంటి పనులకు శ్రీకారం చుట్టింది, ఇటీవల విస్తృతంగా వైరల్ అవుతున్నటువంటి ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, అవి నిజమైనటువంటి ఫేక్ వీడియోలు అనేటువంటి విషయాన్ని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఆ దిశగా ఈ కమిటీ ఇప్పటికే రంగంలోకి కన్సల్టేషన్స్ ప్రారంభిస్తుంది. ఇక దాంతో పాటుగా సిఎస్ కూడా నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశించినటువంటి నేపథ్యంలో సిఎస్ కూడా నివేదిక రూపకల్పన పైన ఫోకస్ చేశారు. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్రావు.